హోంశాఖ మంత్రిగా ఉన్న తానేటి వనిత గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి కానీ ఇతరత్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల ద్వారా మహిళలకి ఓవరాల్గా అందరికీ ప్రయోజనం కలుగుతున్న తీరుతెన్నులపై వారు తన అభిప్రాయాలను వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం 5 నిమిషాలు లేదు 1-2 నిమిషాలు అటు ఇటుగా మాట్లాడతారు. తర్వాత మీకు కూడా అవకాశం ఇస్తాం. ఇచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందుగా వనిత గారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని నిజంగానే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ దక్కుతున్న గౌరవం చూస్తుంటే మరి దేవతలైన ముక్కోటి దేవతలందరూ కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి పంపించారనిపిస్తుంది. మరి ఈ రోజున మహిళలు మహిళా సాధికారత సాధించే స్థాయికి ఎదిగారు. జనరల్గా మహిళా సాధికారత అంటే ఒక మహిళ చక్కగా చదువుకుని ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఆర్థికంగా బలపడిన రోజున ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. దాన్ని మనం మహిళా సాధికారత అంటాము. కానీ ఈ రోజున డోక్రా అక్క చెల్లెమ్మల్లో చాలామంది విద్య లేని వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి జగనన్న ఇస్తున్న సపోర్ట్తో ఏదైతే ఆసరా పథకంతో 4 దఫాలుగా రుణమాఫీ చేసి వారందరినీ ఆదుకున్నారో, అలానే 0 వడ్డీనిచ్చి వారిని ఆదుకున్నారో, ఈ రోజున 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరినీ వారందరికీ కూడా చేయూత ఇచ్చి వారంతా వారి కాళ్ళ మీద నిలబడాలని వారిని ఆర్థికంగా బలపరుస్తున్న విధానానికి, అలానే కాపు సోదరీమణులు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి కాపు నేస్తం ఇచ్చి ఆదుకునే విధానం, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలని మొదటిగా గుర్తించింది మన జగనన్న మాత్రమే. ఈ రోజున వారికి కూడా ఈబీసీ నేస్తం ద్వారా వారికి సపోర్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే మరి వారంతా కూడా వారి కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని మరి దూరం చేసుకుంటూ జగనన్న ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని వారికి ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక చిన్న యూనిట్స్ పెట్టుకుని వారు కూడా ఈ రోజున ఒక నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. దీన్నే మహిళా సాధికారత అంటాం. అంటే ఈ రోజున జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన చూసినట్లయితే అసలు సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని చెప్పి జగనన్న నిరూపించడం జరిగింది. మరి మనమందరం కూడా ఇంకా సంతోషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో మహిళలందరికీ ఒక నానుడి ఉండేది, ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని. కానీ అది నానుడికి మాత్రమే మిగిలిపోయింది. ఎప్పుడూ కూడా అవకాశాలని మనకి ఇవ్వలేదు. కానీ జగనన్న ఈ రోజున మహిళలందరికీ కూడా ప్రతి దానిలో కూడా మనకి అవకాశాలు ఇవ్వడం, మరి ఈ రోజున సంక్షేమం ఇవ్వడం, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి మా క్యాబినెట్లో చూసిన 4 మహిళా మంత్రులకి అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజున నేను ఇక్కడ నిలబడి ఒక హోంమంత్రి స్థాయిలో మీతో మాట్లాడుతున్నానంటే ఇది జగనన్న మాకు ఇచ్చిన అవకాశం. మరి ఇదంతా కూడా జేజేలు చెప్పాలా లేదా? జగనన్న అంత మంచి అవకాశం ఇచ్చి తానేటి వనిత గారు ఇక్కడ కూర్చొని హోంమంత్రిగా మీ ముందు మాట్లాడుతున్నారంటే మీరు గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మీ ఆమోదం తెలపాలి. ఈ రోజున మహిళలందరికీ కూడా సంక్షేమము, అభివృద్ధి, ఆరోగ్యమే కాకుండా రాజ్యాధికారాన్ని ఇచ్చారు అంటే దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి ఆధారంగానే జగనన్న ఈ రోజున పరిపాలన అందిస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. దిశ యాప్ని తీసుకొచ్చి ఆ దిశ యాప్ ద్వారా మీరు ఎక్కడ మహిళలు కానీ యువతులు కానీ ఇబ్బంది పడకూడదు, తమను తాము రక్షించుకోవాలి అంటే మనమందరం కూడా ఎక్కువగా వాడేది స్మార్ట్ ఫోన్స్లో ఈ యాప్ను పెట్టుకోవడం వలన ఈ రోజున పోలీసుల సహాయంతో ఎక్కడైనా ఇబ్బంది కలిగిన వ్యక్తులు SOS బటన్ నొక్కితే వెంటనే వాళ్ళని రక్షించుకునే విధంగా మరి జగనన్న మనందరి కోసం, అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రి కొన్ని సంక్షేమ పథకాలకి కొంత అభివృద్ధికి మాత్రమే ఒక లిమిట్ ఉంటుంది. కానీ జగనన్న పాలనలో దేనికి లిమిట్ లేదు, అన్ని వర్గాల వారికి ఎవరిని. ఇక్కడ ఒక్క నిమిషం, దిశ యాప్ గురించి చెప్పారు కదా, దిశ యాప్ గురించి మీ అందరికీ తెలుసా? ఎంతమంది మీరు డౌన్లోడ్ చేసుకున్నారు దిశ యాప్ని?
అబ్బో చాలా ఈ రాజమండ్రిలో మంచి మహిళలంతా చాలా చైతన్యవంతంగా ఉన్నట్టున్నారు. మరి కొందరు ఇంకా కొద్దిమంది కనపడతా ఉన్నారు, ఎందుకు డౌన్లోడ్ చేసుకోలేకపోయారు? ఈ విషయం మీద దిశ యాప్ ఓవరాల్గా ఇప్పటి వరకు మంత్రి గారు మాట్లాడిన అంశాల మీద మీరు మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, అలాగే మంత్రి గారితో కూడా మాట్లాడవచ్చు. ఎవరు మాట్లాడదలిస్తే ఉత్సాహంగా మాట్లాడేవాళ్ళు అదిగో అట్లా ఉండాలా. ఐఎమ్ ప్రశాంతి. నేను రాజమహేంద్రి డిగ్రీ కాలేజ్లోని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నీ దగ్గర మొబైల్ ఉందా? మొబైల్లో దిశ యాప్ ఉందా? దిశ యాప్ ఉంది. ఎప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి లేట్ అయినప్పుడు ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళాలి ఎలా అనుకునేదాన్ని. కానీ దిశ యాప్ వచ్చినప్పటి నుండి నా వెనక మా అన్నయ్యో మా నాన్న వచ్చి నన్ను ఇంటికి దేబెడుతున్నట్టుంది. సో ఈ దిశ యాప్ నాకే కాదు చాలా మందికి చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుంది. ఈ మన ఆంధ్రప్రదేశ్లో మహిళా భద్రతా దిశను తీసుకొచ్చి మహిళల అందరి దశను మార్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్.